కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా బతకనేర్వని వాడు అనే తరాల అంతరం, మనస్తత్వ పరిశీలన, వీటికి సంబంధించిన ఒక కథను వినిపించబోతున్నాను. మొన్న మధ్య 4-5 రోజుల క్రితం రాసిన ఈ కథను నా స్వరంతో రికార్డు చేయడం జరిగింది. అయితే లౌక్యం తెలిసిన వాడిని గురించి చెప్తూ బతకనేర్చిన వాడు అన్న మాటను మనం తరచూ అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ బతకనేర్వని వాడు అన్నది వాడుకలో లేని పదబంధం. ఇది నేను కనిపెట్టిన మాట. ఎవరో ఒకరు కనిపెట్టకుంటే మాటలు ఎలా పుడతాయి చెప్పండి? అదన్నమాట సంగతి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బతకనేర్వని వాడు అనే ఈ కథలోకి ప్రవేశిద్దాం. రోడ్డు మీద ఎడంపక్కగా నడుస్తున్నాడు 65 ఏళ్ల రమణమూర్తి. చేతిలో సంచి ఉంది. కళ్లకు చత్వారం కళ్ళజోడుంది. కాళ్లకు స్లిప్పర్స్ ఉన్నాయి. తెల్ల చొక్కా వేసుకొని తెల్ల పంచ కట్టుకొని ఉన్నాడు. ఆ జీవితంలో ఎప్పుడూ దేనికో ఆరాటం, ఆతృతే అన్నట్టు మనసులోని ఆలోచనలు ముఖం మీద ప్రస్ఫుటిస్తున్నాయి. కొంతమందికి ఎప్పుడూ ఏదో వర్రీనే. అందుకే ఏదో దిగులుగా, దేనికో ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనిపిస్తారు. ఆ ఇంటి ముందు నుంచి పోయే ఆ ఇన్నర్ రోడ్డు మీద కొద్దిపాటి వాహనాల రాకపోకలు, నడుస్తున్న పాదచారులు, తోపుడు బండ్ల మీద సరుకులమ్ముతూ పోయేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఆటో కావాలా సార్? పక్క నుంచి స్లోగా పోతూ అడిగాడు ఒక ఆటో అతను. వద్దు అన్నాడు ఠక్కన రమణమూర్తి. ఆటో వాలాలు అలా అడగటం చిరాకు తెప్పిస్తుంది ఆయనకు. కావాలన్నప్పుడు ఒక్కడూ రాడు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ఆటో కావాలా సార్, ఆటో కావాలా సార్ అని పదే పదే ఒకడి వెంట ఒకడు అడిగి వేధిస్తూ ఉంటాడు. ఇప్పుడు తను వెళ్తున్న చోటు మరీ దగ్గరేం కాదు కనుక సుఖంగా వెళ్ళిపోదలుచుకుంటే ఆటో ఎక్కొచ్చు. ఆటో అవసరమే నిజానికి. కానీ ఈ రోజుల్లో ఆటో ఛార్జీలు ఎంత పెరిగిపోయాయి. ఒక్కడూ మీటర్ వేయడు. ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ మాత్రం చెప్తారు. ఇప్పుడు తను వెళ్ళవలసిన దూరానికి ఎంత లేదన్నా 100 రూపాయలైనా అడుగుతారు. 100 రూపాయలంటే మాటలా? ఎంత కష్టపడితే వస్తాయి ఆ 100 రూపాయలు? తను గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అవ్వటం వల్ల ఆ 35,000 రూపాయల పెన్షన్ అయినా వస్తోంది. లేకుంటే ఈ వయసులో కష్టపడాలంటే ఏం కష్టపడగలడు తను? గుమస్తాగిరి వెలగబెడుతున్నప్పుడు ఫైళ్ల మధ్య తలదూర్చి గొడ్డు చాకిరీ చేశాడంటే అప్పుడు ఒంట్లో బలం ఉండేది. ఆయన ఇక్కడెక్కి అక్కడ దిగటానికి 100 రూపాయలంటే ఎవడు తిన్నట్టు? ఆటోవానికి నేను కాకుంటే మరో గిరాకీ దొరుకుతుంది. కానీ నాకు ఆ 100 రూపాయలతో 2 కిలోల బియ్యం వస్తాయి అన్న దిశగా వేగంగా సాగిపోతున్నాయి రమణమూర్తి ఆలోచనలు. 15 నిమిషాలు నడిచాక కొంచెం ఆయాసం వస్తున్నట్టుగా అనిపించింది. కాళ్ళలో శక్తి తగ్గుతున్నట్టుగా అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. కొంచెం ఎండ కూడా ఉండటంతో చెమట పోస్తూ చిరాకుగా కూడా ఉంది. ఆటో తీసుకొని ఉండాల్సింది. ఏంటో డబ్బు ఖర్చు పెట్టడం అంటే ప్రాణం ఒప్పి చావదు. డబ్బు నా చెయ్యి మారబోతున్నదంటే మనసు విలవెల్లాడిపోతుంది. ఖర్చు చేయడం అంటే ఏముంది? నిమిషం పని. కానీ సంపాదించటం అంటే ఎంత సమయం పడుతుంది? సమయం పట్టడం మాటటుంచి అసలు ఆ అవకాశం రావద్దు. ఎవడిస్తాడు పని? అది ఈ వయసులో. అందుకే ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి అని రమణమూర్తి తనలో తాను అనుకుంటుండగా ఇంత పొడుగు నుండే ఆ వీధి చివర ఉన్న మలుపు దగ్గర అటు నుంచి వస్తున్న బైక్ ఒకటి టర్న్ తీసుకొని అతని పక్క నుంచే వేగంగా బుల్లెట్లా దూసుకొని పోయింది. హారన్ శబ్దానికి అటు చూసిన రమణమూర్తి బ్లాక్ టీషర్ట్లో ఉన్నది తన పుత్రరత్నం సంపత్ అని గమనించాడు. కొంత దూరం వెళ్ళాకైనా ఆ స్పీడ్ తగ్గించి బండి ఆపకుండా దూసుకుపోవటం చూసి వీడు నన్ను నిజంగా చూడలేదా, లేక చూసి కూడా చూడనట్టు యాక్షన్ చేస్తున్నాడా అనుకున్నాడు తనలో తను. సంపత్ రమణమూర్తి గారి 3వ సంతానం. తొలి సంతానమైన కూతురికి ఇలాగే డబ్బు లెక్కలు వేసుకుంటూనే
సంప్రదాయం తప్ప షో కనపడటానికి వీల్లేదని కుటుంబ సభ్యులకు కండిషన్ పెట్టి అప్పులు చేయకుండా అనుకున్న బడ్జెట్లో పెళ్లి చేయగలిగాడు. కానీ అది 10 ఏళ్ల క్రితం నాటి మాట. అప్పుడు పిల్లలు ఇప్పుడంత తెలివి మీరి పోలేదు గనక చెప్పిన మాట ఇష్టం లేకపోయినా విన్నారు. ఆ తర్వాత 5 ఏళ్లకు అయినా పెద్ద కొడుకు సమీర్ పెళ్లి నాటికి చాలా మార్పులు వచ్చాయి. అది లవ్ మ్యారేజ్. కుర్రకారుకు కోరికలు సరదాలు ఎక్కువైన కాలం అది. కనుక వాళ్ల మాటలకు తలొగ్గి చేతి చమురు కొంత వదిలించుకోక తప్పలేదు రమణమూర్తికి. ఇక చిన్నాడు ఈ సంపత్గాడు ఏం చేస్తాడో. 30 ఏళ్ళొచ్చినా పెళ్లి ఊసు ఎత్తనివ్వడు. పెళ్లి ముఖ్యం కాదు, కెరీర్ ముఖ్యం అంటూ సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడటానికి ఏవేవో కోర్సులు చేస్తున్నాడు. ఆలోచనల్లోనే అరగంట నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు రమణమూర్తి. అకౌంట్లో జమైన 3 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ వెనుదిరిగాడు. ప్రతి పనిని మాన్యువల్గా తనే చేసుకునే రమణమూర్తికి ఆన్లైన్ సేవలను అందుకోవటం పట్ల పెద్ద ఆసక్తి లేదు, నమ్మకమూ లేదు. మనిషి ముందు మిషన్ ఎప్పుడూ తక్కువే, ముఖ్యంగా మనసుకు తృప్తినిచ్చే విషయంలో అన్నది ఆయన అభిప్రాయం. వచ్చే దారిలో ఉన్న ఓ పెద్ద కూరల దుకాణం ముందు ఆగి 4 రకాల కూరలు కొంచెం తక్కువ ధరలో ఉన్నవి గీసి బేరమాడి కొసర్లు అడిగి మరీ తీసుకుని సంచిలో వేసుకుని ఇంటివైపు నడక ప్రారంభించాడు. నెలకు సరిపడా బియ్యం, పప్పులు, మిగతా వంటింటి సామాన్లు, కూరలు తన పింఛన్లో తనే తెస్తాడు రమణమూర్తి. పెద్ద కొడుకు కార్న్ ఫ్లాక్స్లు, బోర్నవిటాలు, చాక్లెట్లు, కుకీసు, ఐస్ క్రీములు వంటివి తెస్తాడు. పిల్లాడి చదువుకు ఫీజు, ఆటబొమ్మలు, రకరకాల డ్రస్సులు వాళ్ళ ముగ్గురికి, సినిమాలు, షికార్లు వంటి ఖర్చులు తను పెట్టుకుంటాడు. మెల్లిగా అడుగులో అడుగేస్తూ నడుస్తున్నాడు రమణమూర్తి. వచ్చేటప్పుడున్న హుషారు ఇప్పుడు లేదు. రోడ్డు కొంచెం ఎత్తుగా ఏటవాలుగా ఉండటంతో ఆ అప్ ఎక్కుతుంటే ఆయాసం వచ్చింది. పైగా చేతిలో కూరల సంచి బరువు ఒకటి. ఆ పనిని తనకు పురమాయించిన పెళ్ళాం రాజేశ్వరి మీద కోపం వచ్చింది. ఇదొకటి, దర్జాగా బండి మీద వెళ్లే కొడుక్కి చెప్పకుండా ఇలాంటి పనులన్నీ నాకు చెప్తుంది. వంట డ్యూటీ తనది, మిగతా పనులు కొడలివి కదా, అందుకని అని విసుక్కున్నాడు మనసులోనే. మొత్తానికి ఎలాగైతేనే ఇల్లు చేరుకున్నాడు. ఎండలో పడి వస్తున్న భర్తకు చల్లటి మంచినీళ్లు అందించింది రాజేశ్వరి. దప్పిక మీద ఉన్నాడేమో గ్లాస్ ఎత్తుకొని గటగటా తాగేశాడు. ద్రవ పదార్థాలన్నింటిలోకి మంచినీళ్లు చీప్, ఎన్నైనా పొట్ట నిండా పట్టించేయచ్చు. ఇప్పుడు ఇవి బాటిల్స్లో పోసి మినరల్ వాటర్ అంటూ అమ్ముతున్నారు గాని అనుకున్నాడు రమణమూర్తి చల్లటి ఖాళీ గ్లాసును గుండె కానించుకుంటూ. వస్తుంటే దారిలో నిజంగానే దాహం వేసింది రమణమూర్తికి. రోడ్డు వారగా ఓ పక్క కొబ్బరి బోండాలు కనిపిస్తే అక్కడ ఆగి, బోండా ఎంత అబ్బాయి అని అడిగాడు. 70 రూపాయలు సార్ అన్నాడు ఆ అబ్బాయి. అమ్మో, 70 రూపాయలా? ఏం ధరలు పెరిగిపోయాయి. ఇంతకుముందు 10 రూపాయలు పెడితే కొబ్బరి బొండం వచ్చేది. అంత పెట్టి ఆ నీళ్లు తాగటం ఇప్పుడు అవసరమా? ఇంకో 4 అడుగులు వేస్తే ఇల్లు వస్తుంది. తనను చూడగానే రాజేశ్వరి ఎలాగో చల్లటి నీళ్లు తెచ్చిస్తుంది. కాసేపు ఓపిక పడితే పోలా, 70 రూపాయలు మిగులుతాయి అనుకుంటూ ముందుకు కదిలాడు రమణమూర్తి. ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే బోండం తాగకుండా వెళుతున్న తన వంక అదోలా నవ్వుతున్న కొబ్బరి బోండాలబ్బాయి కనిపించాడు. 70 రూపాయలంటే వీనికి చిన్న అమౌంట్లా కనపడుతున్నట్టుంది. లేకుంటే నేను తన కంటికి పిసినోళ్లా కనిపిస్తున్నానేమో అనుకున్నాడు మూర్తి చిరుకోపంతో. ఈ రోజుల్లో ప్రతొక్కడికి డబ్బంటే లక్ష్యం లేకుండా పోయింది. రూపాయలు చెట్లకు కాస్తున్నట్టు తెగ ఖర్చు పెట్టేస్తున్నారు అనుకున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి టక్కున ఫ్రిడ్జ్ డోర్ వేసిన శబ్దం వినిపిస్తే అటు చూశాడు. మనవడు 10 ఏళ్ల నాని పచ్చటి కూల్ డ్రింక్ బాటిల్ ఏదో ఓపెన్ చేసి పైకెత్తి తాగటం కనిపించింది.
అది చూసి ఎంతరా ఆ బాటిలు అని అడిగాడు రమణమూర్తి. ఇదా అంటూ బాటిల్ని అటూ ఇటూ తిప్పి చూసి 30 రూపాయలు తాత అన్నాడు. బాటిల్ 30 రూపాయలా? రోజుకి అలా అవి ఎన్ని తాగుతావురా? ఫ్రిడ్జ్ నిండా కూల్ డ్రింక్స్ బాటిల్సే కనపడతాయి అని ఆయన అనగానే కోడలు సుజాత, అవతలికి పోయి తాగరా, తాత అరుస్తారని చెప్పానా అనంది వాడి నెత్తిన ఒక్కటేస్తూ. అది చూసి కోడలికి కోపం వచ్చిందని రమణమూర్తి అనుకుంటే రాజ్యలక్ష్మి అదే అనుకుందో ఏమో. ఉష్, అలా అనకండి అంటూ మోచేత్తో మొగుడి చేతి మీద ఒక్క పోటు పొడిచింది. ఈ ఇంట్లో ఏదీ గట్టిగా మాట్లాడకూడదు అనుకున్నాడు రమణమూర్తి తనలో తనే. ఆ పెద్దవాళ్ళిద్దరూ వాళ్ళ గదిలో వాళ్ళు ఉన్నప్పుడు మన తరం అలాగా, ఈ తరం ఇలాగా అంటూ తరాల అంతరం అనే పాఠాన్ని నిత్యపారాయణం చేస్తున్నట్టు అంటూనే ఉంటుంది రాజేశ్వరి. పిల్లలు ఏది తింటున్నా ఏది తాగుతున్నా మీరు ప్రతిదానికి అలా ధరలు అడక్కండి, బాగుండదు. నాకు అనిపిస్తుంది, ఫ్రిడ్జ్ నిండా అన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ అవసరమా? ఇంత నిమ్మకాయ రసం పిండి ఇన్ని దబ్బాకులు ఉప్పు వేసిన మజ్జిగ కలిపి పిల్లలకి ఇచ్చి పెద్దలు తాగితే కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది కదా, ఒంట్లో వేడి కూడా చేయకుండా ఉంటుంది అని. అలా అని మనసులో అనిపించినవన్నీ పైకి అంటున్నానా? అంటే ఇంకేమైనా ఉందా? డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేసే మన తర్వాతి తరం వాళ్లకు, అస్సలు లక్ష్య పెట్టని ఇప్పటి తరం వాళ్ళకి కోపం రాదు? 3 తరాల వాళ్ళం ఒక ఇంట్లో కలిసి బతుకుతున్నప్పుడు పెద్ద తరం వాళ్లే కాస్త లౌక్యం తెలిసి మాట్లాడాలి అంది. అది విని, అది తెలియంది మన తరం వాళ్ళకేనే. ఎందుకంటే చాలని కొద్దిపాటి జీతాలతో రూపాయి లెక్కబెట్టుకుంటూ పావలా అర్ధా వెనకేసుకుని రేపటి కోసం దాచుకుంటూ తక్కువ డబ్బుల్లో ఏదొస్తే అది కొనుక్కొని తిని అలా సర్దుబాటు చేసుకుంటూ సంసారాలు వెళ్లదీసిన వాళ్ళం మనం గనుక ఇన్ని అనవసర ఖర్చులు, ఇన్ని రుచులు, ఇన్ని సుఖాలు అప్పుడేవి? అందుకే ఉన్నమాట తప్ప తెచ్చిపెట్టుకున్న మాట మన నోట రాదు. ఇప్పుడు వీళ్ల కోసమని ఎంత డబ్బైనా లెక్కలేదు, ఎక్కీ దక్కీ కొనండి పడుంటాయి వంటి చిలక పలుకులు మనకెలా వస్తాయి? ఎవరికో కోపం వస్తుందని ఉన్న అలవాటు పొమ్మంటే పోతుందా? అయినా నేనేం తప్పు మాట అన్నానని నువ్వు అలాగే మాట్లాడతావు అన్నాడు రమణమూర్తి చిరుకోపంతో. అలవాటు ఎలా పోతుంది అంటే కుదరదండి, కాలంతో పాటు మనము మారాలి. పిల్లాడినేమన్నా అంటే తల్లికి కోపం, పెళ్ళానేమన్నా అంటే మన పెద్దాడికి కోపం. ఎందుకు వచ్చిన మనస్పర్ధలు, అలకలు? ఇంట్లో ఏం జరుగుతున్నా చూస్తూ గమ్మునుండక మనకెందుకు తగుదరమ్మా అంటూ ప్రతి దాంట్లో తలదొర్చటం? పెద్దవాళ్ళు చెప్తే చిన్నవాళ్ళు వినే రోజులా ఇవి? బొడ్డోడని పిల్లలే వినటం లేదు అంటూ దీర్ఘం తీసింది రాజేశ్వరి. ఈ విషయంలో మాత్రం నీకున్న తెలివితేటలు నాకు లేవని ఒప్పుకుంటానే. ఇక నుంచి ఏమీ మాట్లాడంలే. నోరు మూసుకొని ఉండాలి అన్నది నాకు నచ్చని మాటే అయినా కుటుంబానికి పనికొచ్చే మాట అన్నావు అని భార్యను వ్యంగ్యోక్తులతోనే మెచ్చుకున్నాడు రమణమూర్తి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు వేరువేరు కుటుంబాలుగా విడిపోవటానికి కారణం మనలాంటి పెద్దల అనవసర జోక్యం అని ఈ రోజుల్లో అంతా అంటున్నారండి. అదీగాక పిల్లలకు కోపం వచ్చిందంటే వేరు కాపురానికి వెళ్ళిపోతామంటారు. అప్పుడు మీరే మళ్ళీ ఎందుకు 2 ఇళ్ళు 2 వంటలు డబల్ ఖర్చు అంటారు అని భార్య అనగానే, ఆహా ఏమీ తెలివితేటలే నీకు అని మనసులోనే అనుకున్నాడు రమణమూర్తి, ఎటుపోయి ఎటొచ్చినా మీకే బాధ అన్నట్టు మాట్లాడుతున్న ఆమెను చూస్తూ. సాయంత్రం అయింది. ఉన్నట్టుండి సమీర్ విసురుగా బయటికి వస్తూ, నా గదిలో ఏసీ ఎవరు బంద్ చేశారు అన్నాడు కోపంగా. అక్కడే హాల్లో కూర్చుని ఉన్న భర్త వంక మీరా అన్నట్టు చూసింది రాజేశ్వరి. ఆమెను పట్టించుకోకుండా తలెత్తి కొడుకు వంక చూస్తూ, నేనేరా, సాయంత్రం అయింది, కాస్త చల్లబడింది కదా అని. అదీగాక కరెంటు బిల్ కూడా చాలా వస్తోంది, పోయిన నెల 8,000 వచ్చింది అని అన్నాడు రమణమూర్తి. అయితే ఏంటి, బిల్ కట్టేది నేనే కదా అన్నాడు సమీర్. నేను నువ్వు, నా డబ్బులు నీ డబ్బులు అన్నట్టు
కొడుకు మాట్లాడుతుంటే బాధనిపించింది ఆ పెద్ద ఆయన మనసుకు. గదిలో ఎవరూ లేకపోయినా ఫ్యాన్లు తిరుగుతుంటాయి, ఏసీలు ఆన్లో ఉంటాయి, పట్టపగలే లైట్లు వెలుగుతుంటాయి, ఎవరూ బయటికి వస్తూ వాటిని బంద్ చేసి రారు అని స్వగతంలా అనుకున్న పైకే అనేశాడు. ఆ మాటలు విన్న సమీర్కే కాదు, కోడలు సుజాతకు, మనవడు నానికి కూడా కోపం వచ్చింది. అది గమనించి, మీ నోరే ఊరుకోదు అనుకున్నాను, చేతులు కూడా ఊరుకోవా అన్నట్టు భర్త వంక కోపంగా చూసింది రాజేశ్వరి. రమణమూర్తి మనసు అనవసరంగా మాట పడ్డందుకు చివుక్కుమంది. అది చాలదన్నట్టు మళ్ళీ బయటికి వస్తూ కొడుకు అన్నాడు, మీకు కరెంటు ఖర్చు కాకూడదు, నీళ్లు ఖర్చు కాకూడదు, ఫ్రిడ్జ్లో బాటిల్స్ ఏమీ లేకుండా ఖాళీగా ఉండాలి, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోకూడదు, ఒక సినిమాకో షోకో వెళ్ళకూడదు, మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోకూడదు, ఇలా ఏదీ వద్దనుకుంటే ఇంకా ఈ జీవితం మాత్రం ఎందుకు నాన్నా? జీవితం ఉన్నది సుఖపడటానికే కదా. ఏ ఎంజాయ్మెంటు లేకుంటే లైఫ్కి అర్థం ఉందా అసలు? ఎంతకాలం బతుకుతున్నామన్నది కాదు లెక్క, ఎలా బతుకుతున్నామన్నది లెక్క. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయాలి. నీలాగా ఎప్పుడు తెల్ల చొక్కా తెల్ల పంచా కట్టుకొని ఫుట్పాత్ మీద కొన్న మామూలు చెప్పులు వేసుకొని తిరిగితే మనకు సొసైటీలో విలువే ఉంటుంది అంటూ కాస్త గొంతు పెంచి అరుస్తున్న ధోరణిలో అన్నాడు. జీవితపు విలువలు మనం వేసుకుంటున్న బట్టల, చెప్పుల ధరను బట్టి ఉంటాయా? ఈనాడు నాకు ఈ విషయం తెలియదే అనుకున్నాడు మనసులోనే రమణమూర్తి. కొడుకు అన్న మాటల సారాన్నంతా కుదించి ఒక్క మాటలో చెప్తే తను బతకనేర్వని వాడు అని అర్థమైంది ఆయనకు. దాంతో ఆయన మనసులోనే ఇలా అనుకున్నాడు, అవును, మా నాన్న ఆ కాలంలో నాకు ఇలా బతకటమే నేర్పాడు. వాడే వస్తువు ఏదైనా దాని అవసరాన్ని, ప్రాధాన్యతను, విలువను గుర్తించి వాడమన్నాడు. డబ్బును గౌరవించటం అంటే దాన్ని అపురూపంగా, పొదుపుగా, కళ్ళకద్దుకున్నట్టు వాడుకోవటం అని చెప్పాడు. విచ్చలవిడిగా తప్పుడు పనులకు ఖర్చు చేస్తే లక్ష్మి నాకు గౌరవం లేని చోట నేనుండను అని అలిగి వెళ్ళిపోతుందని చెప్పాడు. ఆ రోజుల్లో ఆయన మాట నేను విన్నాను, కానీ ఇప్పుడు నువ్వు నా మాట విననంటున్నావు. ఎలా వింటావులే, ఈ మారిన కాలం నిన్ను ఎలా విననిస్తుందిలే అని బాధపడ్డాడు ఆయన. ఆ రోజు ఇంటి ముందు కొత్త కారు ఆగి ఉంది. రంగురంగుల రిబ్బన్స్ కట్టి మరి కొడుకు కొన్నట్టున్నాడు. తనకు కొంటున్నట్టు ముందుగా తెలియదు. సమీర్, సంపత్, సుజాత, మనవడు అంతా దాని చుట్టూ మూగి చాలా ఆనందోత్సాహాలతో దాన్ని చూస్తున్నారు. సుజాత దానికి బొట్లు పెట్టి దండ వేసి దాని చక్రాల కింద నిమ్మకాయలు పెడుతోంది. అనయ్య, నేను నడపనా అంటున్నాడు సంపత్. తంతాను, ముందు నేను అంటున్నాడు సమీర్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. డాడీ, నేను కూర్చుంటా నీ పక్కన అంటున్నాడు నాని డోర్ తీస్తూ. అది చూసి సుజాత, వెధవా, నువ్వు వెనక్కెళ్ళు, నీ పక్కకి బాబాయ్ వస్తాడు, నేను ముందు కూర్చుంటాను అంది వెనక డోర్ తీస్తూ. ఏదైనా గుడికి తీసుకెళ్ళి పూజ చేయించండి ముందు అని రాజేశ్వరి గుమ్మంలో నిల్చొని సలహా ఇచ్చింది. అదంతా చూస్తూ నిల్చున్నాడు రమణమూర్తి, ఏమీ మాట్లాడకుండా. సమీర్ కారు ఆన్ చేయగానే కారు చక్రాలు నిమ్మకాయలను టప్ టప్ అంటూ పగలగొడుతూ ముందుకు వెళ్ళిపోయాయి. అది అటు వెళ్ళగానే తెల్ల చొక్కా, తెల్ల ధోవతి ధరించిన రమణమూర్తి మామూలు తోలు చెప్పులేసుకొని గేటు దాటి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వెళుతున్న భర్త వంక జాలిగా చూసింది రాజేశ్వరి. ఇలా తప్ప మరోలా బతకటం చేతకాని మనిషి పాపం అనుకుంది మనసులోనే. ఈ కాలం వాళ్లకు నేను బతకనేర్వని మనిషిని, కానీ నాకు మాత్రం జీవితం అంటే ఇదే అనుకున్నాడు రమణమూర్తి తనలో తాను. ఇదండి బతకనేర్వని వాడు అనే కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.